జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ యంగ్ టైగర్ RRRతో ఆయన ఖ్యాతి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్కి వ్యాప్తి చెందింది. ఇకపోతే వరుస సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం అయితే ఆయన చుట్టూ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న తన అభిమాన సంఘాలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు అన్నది ఆ ప్రచారంగా ఉంది. మరి ఆ రోజున నిజంగా ఏం జరుగుతుంది, జూనియర్ ఏం చెప్పబోతున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. జూనియర్ నందమూరి వంశీకుడు, 3వ తరం సినీ హీరో హరికృష్ణ కుమారుడు. అంతేకాదు తాత ఎన్టీఆర్ పోలికలతో ఆయన ఉండడం, ఆయన పేరుతోనే తాను కూడా ముందుకు సాగడం, ఇవన్నీ ఆయనకు అడ్వాంటేజెస్గా ఉన్నాయి. ఇవే కాదు, నటనలో తనదైన శైలిలో రాణిస్తూ జూనియర్ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటున్నారు. దాంతో సహజంగానే ఆయన రాజకీయాల్లోకి రావాలని కూడా అభిమానుల నుంచి డిమాండ్ ఉంది. ఇక నందమూరి అభిమానులు కూడా జూనియర్ తాత మాదిరిగా రాజకీయాల్లోకి రాణించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఏ అడుగు వేసినా అది రాజకీయాల కోసమే అన్న చర్చ అయితే సాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో భేటీ అవుతున్నారు అని వార్తలొచ్చినా కూడా దాని మీద కూడా రాజకీయ కథనాలు అల్లుతున్న వారు ఉన్నారు. ఇదిలా ఉండగా జూలై 18న రాజకీయ రంగప్రవేశం లేదా భారీ రాజకీయ సభ జరగనుందన్న వదంతులు అవాస్తవమని జూనియర్ బృందం అధికారికంగా స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఆ రోజున జరగబోయే కార్యక్రమం కేవలం అభిమానులతో మమేకమయ్యే ఒక సాధారణ కార్యక్రమం మాత్రమే అని కూడా వివరిస్తున్నారు. అంతే తప్ప ఇది ఏ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభోత్సవానికి సూచన కానే కాదంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజున విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు, అదేవిధంగా తనకు ఉన్న వివిధ అభిమాన సంఘాలను ఒకే ఐక్య కేంద్రీకృత సంక్షేమ కమిటీగా ఏర్పాటు చేయడమే ఈ సమావేశంలో భాగమని ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే ఈ సమావేశం కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం మాత్రమే అంటున్నారు. అయితే మరోవైపు ఈ అభిమాన సంఘాల సమావేశాలు కూడా తమిళనాడు సీఎం విజయ్తో పోలిక పెట్టి మరీ ప్రచారాన్ని మరో మలుపు తిప్పుతున్నారు. విజయ్ కూడా తన అభిమాన సంఘాలు ముందుగా సమావేశపరిచారని, దాని ద్వారానే మొదట్లో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని, ఆ మీదట రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని అంటున్నారు.